హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. ఇండియా కూటమికి జగన్ మద్దతు తెలిపాడా? చూస్తుంటే అలాగే ఉంది. అది కూడా నిజంగానే తెలిపాడు. ఈ రాజ్యసభలో ఇండియా కూటమికి జగన్ మద్దతు తెలిపాడు. సో దాంతో ఒకసారిగా బీజేపీ శ్రేణులకు కూడా ఒక ఝలక్ ఇచ్చినట్టయింది. ఇప్పటిదాకా జగన్ డైరెక్ట్గా కాకపోయినా లోపాయికారిగా బీజేపీకి మద్దతుదారు, బీజేపీతోటే ఆయన జీవితం అంతా గడుస్తూ వచ్చింది సీఎంగా ఉన్నన్ని రోజులు కూడా. సో బయటికి మాత్రం వీళ్ళు చెప్పలేదు. పైకి ఊరికే పై విమర్శలు చేసుకుంటూ వచ్చారు. బీజేపీ ఎలక్షన్లో కొన్ని విమర్శలు చేయడం జగన్ మీద, ఇవన్నీ చేసినా కూడా జగన్ ఎప్పుడు కూడా బీజేపీ మీద ప్రతి విమర్శలు చేసిన దాఖలాలు లేవు. బీజేపీని ఒక మాట అన్న సిచ్యుయేషన్ ఎప్పుడూ లేదు. ఇప్పుడు కూడా కనీసం కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉంది, ఇప్పుడు కూడా ఆ విమర్శలు లేవు. సో ఇది ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితిలో సరే బీజేపీకి ఇప్పుడు తన కేసుల విషయంలో కాస్త బీజేపీని అనుకూలంగా చేసుకుందాము, వాళ్ళకు ఇంకా ఫేవర్గా ఉంటే ఏమైనా తనకు వెసులుబాటు ఉంటుంది అని ఆలోచన చేస్తూ వస్తున్నాడు కదా. అయితే సడన్గా ఎందుకు ఆయన తిరిగి ఇప్పుడు ఇండియా కూటమికి మద్దతు తెలియజేశాడు, ఎందుకు కాంగ్రెస్కి మద్దతు తెలియజేశాడు అని చెప్పేసి అంత ఆశ్చర్యపోవచ్చు. నిజానికి ఆయన మద్దతు తెలియజేశాడు, కాకపోతే ఇందులో కూడా ఒక తరహా రాజకీయం కనిపిస్తుంది. అదేంటంటే కూటమికి చెక్ చెప్పడానికే ఈ విధంగా మద్దతు తెలియజేసినట్టు కనిపిస్తుంది. మరి బీజేపీ ఊరుకుంటుందా అంటే ఇప్పుడు ఇక ఊరుకునే పరిస్థితి ఉంది బీజేపీకి కూడా. ఎందుకంటే రాజ్యసభలో జగన్ అవసరం బీజేపీకి ఉంది. సో వీళ్ళిద్దరు అవసరాల దృష్ట్యా జగన్ తెలిపిన మద్దతుకి వీళ్ళు ఆగక తప్పదు. అయితే రాజ్యసభలో ఏ విషయంలో మద్దతు తెలిపాడు అనేది ఇప్పుడు చూస్తే, ఈ డిప్యూటీ స్పీకర్ పదవి ఉంది కదా. సో డిప్యూటీ స్పీకర్ పదవి అనేది ఎప్పుడూ కూడా ఆనవాయితీగా ప్రతిపక్షాలకే వస్తూ ఉంటుంది. గత ప్రభుత్వాల్లో కూడా స్పీకర్ పదవి ప్రభుత్వం వాళ్ళ పార్టీ నుంచి ఒక నాయకుడిని పెట్టుకుంటారు. కానీ డిప్యూటీ స్పీకర్ పదవి మాత్రం అన్ని పార్టీల ఆమోదంతో ప్రతిపక్ష పార్టీల నుంచి ఒకరిని ఎంచుకొని పెడతారనమాట. ఇప్పటిదాకా అదే జరుగుతూ వచ్చింది. అయితే లోక్సభలో అవకాశాన్ని రాహుల్ గాంధీ అడిగాడు, అలాగే ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేశాయి. కానీ లోక్సభలో మోడీ చాలా మొండిగా వెళ్ళాడు. ఏమాత్రం డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ప్రతిపక్షాలకు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇంత బలమైన ప్రతిపక్షాలు ఉన్న లోక్సభలో ఆయన్ని క్వశ్చన్లు చేస్తున్న, ఒకదానికి సమాధానం చెప్పే పొజిషన్లో వాళ్ళు లేకపోయినా సరే డిప్యూటీ స్పీకర్ పదవి అయితే వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇది లోక్సభలో జరిగిన పరిస్థితి. అయితే మరి రాజ్యసభలో కూడా ఇదే విధంగా చేయొచ్చా, ఇదే విధంగా ఉండే అవకాశం ఉందా అనే క్వశ్చన్ వస్తుంది. సో ఇప్పుడు రాజ్యసభ పరిస్థితి చూసుకుంటే, ఈ రాజ్యసభలో స్పీకర్ ఎట్లాగో ఉంటారు, మన ఉపరాష్ట్రపతి గారు ఎప్పుడు రాజ్యసభ స్పీకర్గా ఉంటారు కాబట్టి. సో తర్వాత చూసుకుంటే ఈ డిప్యూటీ స్పీకర్ విషయం వస్తే మళ్ళీ ప్రతిపక్షాల నుంచే పెట్టాలి. ప్రతిపక్షాలన్నిటి కూడగట్టుకొని ఒక మనిషిని వాళ్ళు అడగడం జరిగింది. సో ఇది పరిస్థితి. సో మా ప్రతిపక్షాల నుంచి వీళ్ళని పెట్టండి అని చెప్పేసి. అయితే ఇక్కడ మరొక డిమాండ్ కూడా బయలుదేరింది అనమాట. ముఖ్యంగా ఈ టీడీపీ అనేది టీడీపీ మన ఏపీలో కూటమిగా బీజేపీతో ఉంది. అట్లాగే సెంట్రల్లో కూడా మోడీకి ఇన్ని సీట్లు ఇచ్చి మోడీ ప్రభుత్వాన్ని నిలబెట్టింది కాబట్టి టీడీపీకి ఏదైనా మేలు చేయాలన్న ఆలోచన బీజేపీకి ఎప్పటి నుంచో ఉంది. సో ఇప్పుడైతే బడ్జెట్లో ప్రకటించారు, కానీ ఒక విషయం మాత్రం పెండింగ్ ఉండిపోయింది. అదేంటంటే టీడీపీకి మంత్రి పదవులు. చంద్రబాబు మంత్రి పదవులు అడగడం జరిగింది. నిజానికి లోక్సభలో స్పీకర్ పదవి అడిగారు, కానీ స్పీకర్ పదవి టీడీపీకి ఇవ్వలేదు. ఇవ్వకుండా వాళ్ళ పార్టీ తరపు నుంచి పెట్టడం జరిగింది. సో ఇట్లా అయింది. అయితే కనీసం రాజ్యసభలో అయినా మాకు ఈ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్కు దిగారనమాట. సో ఇట్లా ఏ పదవి కూడా టీడీపీకి రాకపోయేసరికి టీడీపీ ఎక్కడ మళ్ళీ స్టాండ్ చేంజ్ తీసుకుంటుందో, స్టాండ్ మారుస్తుందో అన్న ఆలోచన వచ్చింది. నిజానికి చంద్రబాబు ఆ ఉద్దేశంలో లేడు. ఆయన కనీసం ప్రత్యేక హోదా అడగడానికి సిద్ధంగా లేడు, ప్యాకేజ్ అడగడానికి కూడా సిద్ధంగా లేడు. వాళ్ళు ఏది ఇస్తే అదే మహాభాగ్యం అని చెప్పి చేతులు దాపుతూ వస్తున్నారు. ఇది పరిస్థితి. ఇప్పుడు నిన్న ప్రకటించిన 15,000 కూడా ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పిస్తాం, మీరే అప్పు కట్టుకోండి అని చెప్తే కూడా సరే అని చెప్పేసి దండం పెట్టుకుని రావాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఆయనకి. నిజానికి ఆయన గట్టిగా డిమాండ్ చేస్తే ఇవన్నీ వచ్చేవే. ఆల్రెడీ బీహార్కి ఎన్నో వచ్చాయి. సో బీహార్కి ఇచ్చినప్పుడు మనకెందుకు ఇవ్వరు? సో మరి ఆయన ఎందుకు అట్లా వెనకడుగులో ఉన్నాడు, ఎందుకు భయపడుతున్నాడో ఎవరికి అర్థం కాలేదు. ఇది ఆయన సిచ్యుయేషన్. అంటే ఆయన మీద కూడా ఒక కేసు ఉందనుకోండి, మరి ఆ కేసు విషయంలోనే భయపడుతున్నాడా అంటే మరి తెలీదు. మరి దేనికి ఆయన భయపడుతున్నాడు. అయితే ఇప్పుడు చూస్తే మరి ఆ భయమో మరి లేకపోతే ఏంటో కానీ బీజేపీ కూడా తలొగ్గి ఆయనకు కాస్త స్కోప్ ఇచ్చి వాళ్ళ పార్టీ తరపు నుంచి ఒక నాయకుడిని డిప్యూటీ స్పీకర్గా నియమించడానికి రెడీ అయ్యారు. సో ఆ నాయకుడు పేరు వచ్చేసి, ఆ నాయకుడు టీడీపీ ఎంపీ గంటి హరీష్. సో ఈయనని నియమిస్తే డిప్యూటీ స్పీకర్గా బాగుంటుందనేది బీజేపీకి టీడీపీ ఇచ్చిన ఆలోచనలాగా బీజేపీ కూడా రెడీ అయిపోయినట్టుగా వైఎస్ఆర్సీపీకి వార్తలు అందాయి. సో అయితే ఇది ఇంటర్నల్గానే, ఇంకా బయటకేమీ వాళ్ళు చెప్పలేదు, అఫీషియల్గా చెప్పలేదు. టీడీపీ కూడా మా తరపు నుంచి ఈ నాయకుడిని పెడుతున్నాము, ఈ నాయకుడిని మీరు కన్సిడర్ చేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా గట్టిగా డిమాండ్ చేసింది లేదు. సూచించారు కానీ గట్టిగా డిమాండ్ అయితే చేయలేదు. సో ఇది పరిస్థితి. ఈ పరిస్థితిలో అర్థమైంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఇక ఖండించాల్సిన పరిస్థితి, వాళ్ళకు రాకుండా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అలా చేయాలి అంటే ఇంకా వీళ్ళకున్న ఏకైక ఆప్షన్
తిరిగి ఇండియా కూటమి ఎవరినైతే అభ్యర్థిని పెడుతున్నారో ఆ అభ్యర్థికి మద్దతు తెలపడం. ఆ పని నిన్న రాజ్యసభలో వీళ్ళు చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపారనమాట. తద్వారా ఏంటంటే అన్ని పార్టీల మద్దతు ఉంటుంది. సో తద్వారా ఒకవేళ ఆయన డిప్యూటీ స్పీకర్ గాని అయ్యాడంటే ఈ టీడీపీకి అవకాశం లేకుండా పోతుంది సెంటర్లో అనేది ఈయన ప్లాన్. సో ఈ ఆలోచన అయితే బాగానే ఉంది. కానీ ఇప్పుడు మరొక వార్త ఏంటంటే టీడీపీ మరొక విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. అదేంటంటే మా నాయకుడికి, మా ఎంపీకి ఇట్లా డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తున్నట్టుగా కన్సిడర్ చేస్తున్నట్టుగా మాకైతే వార్తలు ఏమీ లేవు, మరి నామినేషన్ అయితే వేసినట్టుగా ఏమి లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది పరిస్థితి. అంటే ఓన్లీ వీళ్ళ నుంచి ఒక ఫీలర్ అట్లా రిలీజ్ చేశారు తప్పితే అది నిజమా కాదా అనే క్లారిటీ కూడా లేదు. కాకపోతే ఈలోపే వైసీపీ స్టాండ్ తీసుకుంది. సో ఈ వైసీపీ స్టాండ్ తీసుకోవడం అనేది ఒక బ్లండరా లేకపోతే మరి ఏదైనా మంచి ఉపయోగమా అనేది మరి తెలియాల్సి ఉంది. నిజానికి చూస్తే ఇది పెద్ద బ్లండర్గా కూడా ఏం కనపడటం లేదు. ముఖ్యంగా వీళ్ళకి హింట్ ఇచ్చినట్టుగానే ఉంది బీజేపీకి, ఎందుకంటే రాజ్యసభలో మద్దతు లేదు కాబట్టి. సో మీరు మాకు మద్దతు ఇవ్వకపోతే మా స్టాండ్ ఏంటో చూపిస్తామన్నట్టుగా కాస్త ఒక హింట్ ఇచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు బీజేపీకి అవసరం, ఎంపీల అవసరం ఉంది. సో వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళు ముందుగానే ఈ ఇండి కూటమితోటి కాస్త ఇలాంటి ఒప్పందాలు లేదా ఇలాంటి ఒక అవగాహన కలిగి ఉంటే వెంటనే బీజేపీ కూడా కాస్త దగ్గరకు వచ్చి రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందనేది వైఎస్ఆర్సీపీ ఆలోచన అయ్యి ఉండొచ్చు. సో దీని మీదనే టీడీపీ ఒకలా ఆలోచిస్తుంది, వైఎస్ఆర్ ఒకలా ఆలోచిస్తుంది. సో ఎవరికి మేలు జరుగుతుంది ఏంటనేది మనం చూడాల్సి ఉంది. నిజానికి ఇప్పుడు ఈ తీసుకున్న స్టాండ్ అయితే మంచిదే, దీన్ని అప్రిషియేట్ చేయక తప్పదు. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు తలగ్గాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. నిజానికి వీళ్ళు ఇది ముందే ప్రకటించే వాళ్ళు కూడా కాదు. కాకపోతే నిన్న అమిత్ షా తోటి విజయసాయిరెడ్డి భేటీ తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఇండికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి. సో ఈ పరిస్థితి చూస్తుంటే ఆ మంతనాల్లోనే, అమిత్ షాతో జరిగిన మంతనాల్లోనే ఏదో గూడుపుటాన్ని జరిగి ఉండొచ్చు. సో వీళ్ళు ఏ విషయంలోనూ వెనకడుగు వేసి ఉండొచ్చు అనే విషయం క్లియర్గా కనిపిస్తుంది. సో ఏదైతే మొత్తానికి వీళ్ళ స్టాండ్ మాత్రం క్లియర్గా ఉంది. సో ఈ స్టాండ్ మీదనే వీళ్ళు నిలబడితే ఈరోజు అఖిలేష్ యాదవ్ కూడా ఈ జగన్ ధర్నాకి వచ్చాడు, అక్కడ ఆయన కొంత స్పీచ్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా చూస్తుంటే ఇండియా కూటమి కొద్దిగా జగన్కి దగ్గర అవుతుందా, లేకపోతే జగనే ఇండియా కూటమి కొద్దిగా దగ్గర అవుతున్నాడా